సంజయ్ అక్బర్లకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు. ఏప్రిల్ 6న విచారణకు రావాలని ఆదేశాలు. నేర చరిత్రలకు టీటీడీ బోర్డులో సభ్యత్వమా? ఏపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. ఎనిమిది మంది ఐఏఎస్లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష. క్షమాపణలు కోరటంతో సేవకు వెళ్లాలంటూ సవరణ. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం కేంద్రానిదే. చమురు ధరల పెరుగుదలే కారణమన్న జగదీష్ రెడ్డి. విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై వామపక్షాల ఆందోళన. అద్దంకి బస్టాండ్లో లాంతర్లతో నిరసన ప్రదర్శన. ప్రతిపక్షాల మీద రెచ్చిపోతున్న టీఆర్ఎస్. బీజేపీ వైఎస్ఆర్టీపీ యాత్రలకు అడ్డంకులు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రదారులకు ఊరట. షరతుల బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ కోర్టు. హైదరాబాద్ లో నమోదైన తొలి డ్రగ్స్ డెత్. బీటెక్ విద్యార్థి మృతిలో టెన్షన్లో పేరెంట్స్. మాట్లాడుకుని తిట్టుకొని నెట్టుకొని కొట్టుకొని ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత. హుజూరాబాద్ టీఆర్ఎస్ లో వర్గపోరు. పాడి గెల్లు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు. వరంగల్ ఎంజీఎంలో పేషెంట్ను కొరికిన ఎలుక. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించిన మంత్రి. ఆదిలాబాద్ లో 43 డిగ్రీలు, కరీంనగర్ లో 41 డిగ్రీలు. దంచి కొడుతున్న ఎండలతో హడలిపోతున్న ప్రజలు. శ్రీశైలంలో భారీగా మోహరించిన పోలీసులు. ఎడతెగని ప్రయత్నంతో అదుపులోకి పరిస్థితులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోల్డ్ బిస్కెట్ స్వాధీనం. దుబాయ్ టూరిస్ట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ. 1 ఇయర్ కులస్తులకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పు. ఈశాన్య రాష్ట్రాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం. అస్సాం, మణిపూర్, నాగాలాండ్లకు ఏఎఫ్ఎస్పీఏ కుదింపు. శాంతి భద్రతలపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ. విపక్ష సభ్యులను సభ నుంచి ఎత్తుకెళ్లిన మార్షల్స్. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. మద్యం తాగేవారు మహాపాపులన్న ముఖ్యమంత్రి. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు షాక్. బాబాయ్ కమలం గూటికి చేరతాడంటూ సంకేతాలు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేధం సౌబే. జాకీర్ దేశద్రోహి కార్యకలాపాలు నిజమేనన్న ట్రిబ్యునల్. నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానం. ఓటింగ్ అనంతరం రాజీనామా చేసే అవకాశం. ఉక్రెయిన్ పై కొనసాగుతున్న దాడుల పరంపర. కీవ్లో బాంబుల దాడికి ధ్వంసమైన పాఠశాల. కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన మహారాష్ట్ర. ఎల్లుండి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. ఆధార్తో నమోదు చేసుకున్న వారికి లక్కీ డీప్ ఆఫర్. టీటీడీ ఆర్జిత సేవల స్కీమ్ పై వెల్లువెత్తుతున్న ఆనందం.